ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపడుతోంది. గులాబీ పార్టీని వీడిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించే అంశంపై ఫోకస్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఎమ్మెల్యేల స్థానాలను గెలుచుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను హస్తం పార్టీలో చేర్చుకుంది. దీంతో అప్రమత్తమైన గులాబీ పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఆ నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమావేశాలు ప్రారంభించింది. తొలి విడతగా శేరిలింగంపల్లి నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని ప్రకటించిన ఆయన స్థానిక నేతల్లో ఒకరిని ఇన్ఛార్జిగా నియమించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయిందని చురకలంటించారు కేటీఆర్. చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది. బరాబర్ లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఏం అన్యాయం చేసింది పార్టీ? ఏం అన్యాయం జరిగింది నీకు? ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే. నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇవాళ ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదనబడితే మేం కాదనబడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు. ఇదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు కేటీఆర్. పార్టీ మార్పుపై మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివిగా మాట్లాడుతున్నారని, ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పిందెవరో ఆయనకు తెలియదని ప్రశ్నించారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీయర్ ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు? చెప్పు చెప్పు శ్రీధర్ బాబు, నేను అడుగుతున్నా. చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? మొత్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే ఇన్ఛార్జి నియామకం కేవలం శేరిలింగంపల్లికే పరిమితం అవుతుందా లేక 10 నియోజకవర్గాల్లో చేస్తారనేది వేచి చూడాల్సిందే.